ఒక మైనారిటీ నాయకుడికి సీట్ ఇస్తే విపిఆర్ అలిగి వేరే పార్టీ మారాడని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఆరోపించారు. ఆయన రంగనాయకపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి ద్రోహం చేసి మారిపోయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఓడించాలని, అందరికీ అందుబాటులో ఉండే సామాన్యుడు మైనారిటీ నాయకుడు ఎంటీ ఖలీల్ను గెలిపించి ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మైనారిటీ ముస్లిం సోదరుడికి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి అలిగి ఈరోజు తెలుగుదేశం పార్టీకి పోవడం జరిగింది. కాబట్టి ఆయన్ని మీరు అందరూ కూడా చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం, మైనారిటీ సోదరుడిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం. దివంగత వైఎస్ రాజశేఖర్ గారి టైంలోనే మనకి 4% రిజర్వేషన్, సుప్రీంకోర్టు 6% వీలు కాదన్నా కూడా మళ్ళీ కూడా 4% రిజర్వేషన్లు ఇప్పించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి మన వైఎస్ రాజశేఖర్ గారిది. కాబట్టి ఈరోజు నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాది జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ ధైర్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అని చెప్పుకునేటువంటి సత్తాగల నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. నాకు కూడా నా చెల్లెలు, సొంత చెల్లెలు 50 వీధిలోనే వేలూరు అయ్యప్పరాజు కూడా ఇచ్చున్నాను. నాకు చాలా మంది బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఈ వీధిలో ఈ రంగనాయకపేటలో ఉన్నాను. సందర్భంగా వహాబ్బాయ్ ఆయన అనుచరులతో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, ఖలీల్ అహ్మద్ గారి సమక్షంలో మన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినారు. ఆయన కూడా ఇక్కడ రావాల్సిన ముందుకి కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విజయసాయి రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఇతర పార్టీ నుంచి మన పార్టీకి రావడం ఇది మన విజయ కేంద్రానికి సంకేతం అని తెలియజేసుకుంటూ మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మన ప్రభుత్వంలో 2వ స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మనకు పోటీ చేయడం, ఆయన నెల్లూరు వాసి. చాలా మంది ఆయన నెల్లూరు వాళ్ళు కాదంటారు, అంటే మంచిపూర్తి మారేడుగా చేస్తున్నారు. ఆయన మన తాళపూడి పక్కన ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి వారు మాట్లాడవలసిన కోరుకుంటూ సాయిరెడ్డి గెలుపు మన నెల్లూరి అభివృద్ధికి మలుపు అని కూడా ఒకసారి తెలియజేసుకుంటూ వారిని మాట్లాడుతున్న సవాల్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పేరు పేరు నమస్కరిస్తున్నాం. ఈ రోజు 52వ డివిజన్ లో గడప గడప తీరుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు మేము చూస్తున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ పోయినా జగనన్న చేసిన ఏదో ఒక పథకం. ఈ రోజు మేము అమ్మఒడి గాని, ఆసరా గాని, పెన్షన్స్ కానీ ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో పథకాలు 80% పైన ఈ రోజు 52వ డివిజన్ లో మన పథకాలు అందరూ చేస్తున్నారు జగనన్న. అలాగే అనిలన్న చేసిన అభివృద్ధి ఈ రోజు చూస్తున్నాం. ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క ఏరియాలో ఏ సన్న వీధులు అయినా సిమెంట్ రోడ్లు వేసుకుని ముందుకు పోతున్నాం. ఎక్కడ ట్రైన్లో అవసరం ఉంటే అది కట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ రోజు 52వ డివిజన్ లో మనకు కంచుకోట 52వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు ఇక్కడ గెలవబోదు. ఇక్కడ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది. ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి ఇక్కడ మన 52వ డివిజన్ ప్రజలందరూ మంచి మెజార్టీతో మనకు గెలిపిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ రోజు ఆస్వాదిస్తున్నారు. ప్రతి ఒక్కరు జగనన్నను సీఎం చేసుకోవాలని ఈ రోజు చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ రోజు 1వ తేదీ పెన్షన్లు మన చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ ప్రసాద్ తో పిటిషన్లు వేసి ఇప్పుడు ఈ రోజు వాలంటీర్ ద్వారా పెన్షన్లు పంపించడం చేయకుండా ఈ రోజు ఆపించడం జరిగింది. ప్రజలందరూ పెద్దోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పెన్షన్ కోసం మీరందరికీ తెలుసు. ఇలాంటి ఎవరు చేయరు ఇలాంటి పనులు. ఈ రోజు ఇలాంటి పనులు చేయడం అంటే ఒక చంద్రబాబుకి సాధ్యం, ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సాధ్యం అలాంటి పనులు చేయడం. ఈ రోజు ప్రజలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే జగనన్న వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఉదయం 5 గంటలు అవ్వగానే అవ్వతాతలకి పెన్షన్లు ఇవ్వడం, ప్రతి ఒక్కరు 10 గంటల లోపల పెన్షన్లు అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు అలాంటి పెన్షన్లు అవ్వతాతలు ఇవ్వకుండా ఈ రోజు మళ్ళీ ఆపి జన్మభూమి కమిటీ లాగా చంద్రబాబు చేసిన ఇలాగా ఈ రోజు మళ్ళా కొంతమందికి పెన్షన్లు వేసి వేరే వాళ్ళ పెన్షన్ అందరూ ఆపించడం, ఎగగొట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మళ్ళా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మీరందరూ చంద్రబాబుని ఆయన ఆలోచన తిప్పి కొట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి మంచి మెజార్టీతో ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.